లాస్ట్ వీక్ సిలికాన్ ఇంప్లాంట్స్ ఒకటి, థ్రెడ్ లిఫ్ట్స్ ఒకటి వీడియో చేశాం కదా. డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చినాయి. కొంతమంది నుంచి అమ్మో చూస్తేనే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది అని. ఇట్స్ ఆల్ మైండ్ సెట్. కొంతమంది ఏమో సిలికాన్ ఇంప్లాంట్స్కి అంత అవసరమా అన్నట్టుగా అడిగారు. ఈ థ్రెడ్స్కి కూడా అంత అవసరమా? యూ షుడ్ యాక్సెప్ట్. ట్రూ, యూ షుడ్ యాక్సెప్ట్ ద ఏజింగ్ గ్రేస్ఫుల్లీ. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఫర్ మీ స్కిన్ ఈజ్ ఎ కన్సర్న్. స్కిన్కి థ్రెడ్స్ వేయించుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. ఐ వెంట్ ఫర్ ఇట్. స్కిన్ విషయంలో ఐ రియలీ వాంట్ సమ్ కరెక్షన్స్. ఈ లైన్ నాకు ఎక్కువగా ఉంది, బుగ్గలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం లిఫ్ట్ కావాలి అని నాకు అనిపించింది. అండ్ డెమోకి కూడా యూజ్ అవుతుందని చేశాను. అదే ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ విషయానికి వస్తే ఆ పర్టికులర్ పర్సన్ షీఈ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆదిలాబాద్ అండ్ షీ నెవర్ వాంటెడ్ సంథింగ్ లైక్ దాట్. బట్ చూసారా, డాక్టర్ బాలచంద్రారెడ్డి గారు అక్కడ స్కిన్ ఇలా సాగీ స్కిన్ని పట్టుకొని చూపించినప్పుడు ఎంత సాగీగా ఉందో. దట్ లేడీ ఈజ్ జస్ట్ 35 అండ్ ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ వలన స్కిన్ సాగీ అయిపోయింది. ఇలాంటివేవి చేయించుకోవద్దు అన్న ఒకప్పటి మైండ్ సెట్తో ఆవిడ ఇప్పుడు లేరు. సో ఆవిడ ఎప్పుడూ అనుకోలేదు షీ వుడ్ గో ఫర్ సచ్ ట్రీట్మెంట్స్ అనేసి, ఆ సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న ఆవిడ. బట్ ప్రెషర్, హస్బెండ్ నుంచి ప్రెషర్ కావచ్చు, చూసే వాళ్ళ సొసైటీ నుంచి ఉన్న ప్రెషర్ కావచ్చు, ఆవిడలో కలిగిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, మన అభిప్రాయాలు రాబోయే రోజుల్లో కొంత మారుతాయి. సో ఇట్స్ ఆల్ మైండ్ సెట్ అండి. అవసరం లేకపోవచ్చు, మరొకరికి అదే చాలా అవసరం కావచ్చు. సున్నిత మనస్కులకు ఆ సూదులు గుచ్చడం అట్లాంటివి చూస్తే నొప్పి అనిపిస్తుంది, కానీ లిటరలీ ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్. క్రీమ్ పెడతారు కనుక అసలు దాంతో అసలు పెయిన్ ఉండదు. ఇప్పుడు నా ఫింగర్స్ విషయానికి వస్తే ఐ కెన్ గెట్ దిస్ కరెక్టెడ్. ఈ ట్విస్టెడ్ వన్స్ ఇది దేనివల్ల అయిందో నేను ఇంకో వీడియోలో చెప్పాను. ఈ ట్విస్టెడ్ వన్స్ నేను కరెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ మై మైండ్ సెట్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ దిస్ కరెక్షన్. ఈ కరెక్షన్తో మిగతా వేళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయబడతాయి అంటే ఎస్, ఐ వుడ్ గెట్ ఇట్ కరెక్టెడ్. బట్ స్కిన్ విషయంలో ప్రొసీజర్ చేయించుకోవాలనుకున్నాను. అదే ఫింగర్స్ విషయంలో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్ కరెక్టెడ్. ఇలా మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ ట్రీట్మెంట్ ఎవరు ఎందుకు చేసుకుంటున్నారో. ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదు. ఎంత సున్నిత మనస్కులైనా సరే ఒక్కొక్కసారి అవసరం వచ్చినప్పుడు సెల్ఫ్ కోసం మైండ్ సెట్ని మార్చుకుంటారు.